మరి స్కిల్స్ ఉంటేనే జాబ్స్, యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి సీఎం రేవంత్. మరి నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ వర్సిటీ ఏటీసీల ఏర్పాటు, ఆ టామ్కామ్ ద్వారా విదేశాల్లో మనోళ్లకు ఉద్యోగాలు, జర్మనీ, జపాన్, రష్యాలో మస్తు అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ వెళ్ళేందుకు పాస్పోర్టు, వీసా మేమే ఇప్పిస్తాం. ఏటీసీలో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల రూపాయలు 2000 స్కాలర్షిప్. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం ఏడాదిలోగా మరో 51 ఏటీసీలను నిర్మిస్తామని ప్రకటన. గత 10 ఏళ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు మంత్రి వివేక్ వెంకటస్వామి. తాము వచ్చాక వాటిని ఏటీసీలుగా మార్చుతున్నామని వెల్లడి. నేను ఒక్కటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న మంత్రి గారు కాబట్టి, దయచేసి మంత్రి గారు, గత ప్రభుత్వంలో వయస్సు అయిపోయి అదే ఏదైతే మన రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి మంది ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరాత్ర చేసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా వయస్సు అయిపోయి 10 ఏళ్ళు, అంటే అప్పుడు 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా 10 ఏళ్ళు గడిచిపోయి 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, 47 సంవత్సరాలు దాటిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రాక అటు 15 ఏళ్ళు ఇటు 10 ఏళ్ళు 25 సంవత్సరాలు ఉద్యోగాలు రాక 45 దాటి 47 దాటిపోయినటువంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించండి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఒక పెన్షన్ లాంటిది, నిరుద్యోగులు చదువుకొని ఇలా ఎంకాములు చేసి, బీకాములు చేసి, అంటే బీఎడ్లు చేసి, బీటెక్లు చేసి అనేక మంది ఉట్టిగా మరి ఉపాధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఉపాధి అన్న కల్పియండి, లేకుంటే పెన్షన్ లాంటిది కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మరి ఏటీసీల్లో మాత్రము యువతకు ఖచ్చితంగా స్కిల్ ఉంటేనే జాబ్స్ అనేటటువంటిది ఏదైతే పెట్టినరో, మరి ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నారో, ఖచ్చితంగా విదేశాల్లో మనోళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి తప్పకుండా జర్మనీ, జపాన్, రష్యాలో మరి చాలా ఉన్నాయి. మరి ఎందుకంటే అమెరికా ట్రంప్ అనేటోడు ఆల్రెడీ భారతీయుల్ని ఆల్రెడీ విస్మరించి వెళ్ళిపోమని చెప్పేసి అనేటటువంటి కాన్సెప్ట్ పెట్టిండు. కాబట్టి మరి జర్మనీ, జపాన్, రష్యాలలో కూడా, చైనాలో కూడా అనేక ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి. దానికి కూడా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది చిత్తశుద్ధితోని, అంటే ఇబ్బంది పెట్టకుండా, ఒకరు అప్లై చేస్తే దాన్ని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా కనుక ఇవ్వగలిగితే తప్పకుండా పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.